శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ. తదుపరి మిథున రాశి వారికి సంబంధించి మిథునంలో గురుగ్రహ సంచారం ఉంది, 12వ స్థానంలో శుక్రగ్రహ సంచారం ఉంది. గురుగ్రహ సంచారము వారి యొక్క స్వక్షేత్రంలో ఉండడం అనేది మంచి లాభం. కానీ వక్రంలో ఉండడం వల్ల ఏంటంటే అంత ప్రశాంతంగా జరుగుతుంది అనుకున్న మూమెంట్ లో లాస్ట్ మూమెంట్ లో ఏదైనా చిన్న ఇబ్బంది కలిగి ఏమన్నా గొడవలు అవ్వచ్చు, అది తీవ్ర స్థాయికి కూడా వెళ్ళొచ్చు. అలాగే వీరికి 10వ స్థానంలోకి వచ్చేసరికి శనిగ్రహ సంచారం ఉండడం వలన శని మన కెరీర్ కి ఇమేజ్ కి సంబంధించినటువంటి విషయము. కాబట్టి వీలైనంత వరకు కూడా ఏవైనా సరే తీసుకునేటువంటి నిర్ణయాల్లో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. శని ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ మీ కెరీర్ కి సంబంధించి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే జాగ్రత్త వహించడం మంచిది. నవమ స్థానంలోకి శని వెళ్తూ ఉన్నాడు ఈ యొక్క తిరోగమనం ప్రారంభమైన తర్వాతకి. అలాగే మనకు శుక్రుడు కూడా ఈ యొక్క అక్టోబర్ ప్రాంతం తర్వాతకి ఈ యొక్క కుంభంలోకి మకరంలోకి చేరుకుంటాడు. దానివల్ల ఏమవుతుందనంటే ఈ యొక్క గ్రహ సంచారాలు మారుతున్నప్పుడల్లా మీకు విపరీతమైనటువంటి ధోరణులు కనిపిస్తూ ఉంటాయి. అయితే మనం ఖచ్చితంగా చెప్పగలిగింది ఏమిటంటే ప్రథమార్థం ద్వితీయార్థంగా మనం డివైడ్ చేసుకున్నాం అనుకోండి. ఉన్న 4 నెలలు జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. ఈ యొక్క మొదటి 2 నెలలు బాగుంటుంది. మిగిలిన 2.5 నెలల్లో మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ట్విస్ట్లు, మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఎన్నో రకాలైనటువంటి సంఘటనలు జరగడము, ఇంట్లోనే అసలు వీరిద్దరు గొడవ పడతారా అనేటువంటి అనుమానం ఉన్న వాళ్ళు గొడవ పడడము, స్నేహితులు ఎవరైనా సరే ఫోన్లు ఎత్తకపోవడము, ఇదేమిటి అంత ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటే ఇలా చేస్తున్నారని చెప్పి ఆశ్చర్యపోయేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలనంటే కింద ఉన్న నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ పంపించండి. 2025 రూపాయలు చెల్లిస్తే 70 పేజీల్లో జాతకం మీకు చెప్పి విశ్లేషణగా జాతకం గురించి మాట్లాడడం జరుగుతుంది. అయితే ఈ యొక్క రాశి వారికి సంబంధించి కుజకేతువుల యొక్క కలయిక ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి ఆ యొక్క మొదటి ప్రథమార్థంలో, ద్వితీయార్థంలో చూసుకుంటే ద్వితీయార్థంలోనే ఎక్కువ ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. విద్యార్థులు, గృహిణులు, సినీ రాజకీయ రంగాల వారు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు, ఆరోగ్య సమస్యలతో ఉన్నటువంటి వృద్ధులు, రైతులు, చేతి వృత్తులు చేసుకునేటువంటి వారు అందరికీ సంబంధించి ఈ యొక్క 2025 సంవత్సరంలో శని తిరోగమనము, రిట్రేట్ అని అంటారు. అది జూలై 13వ తారీఖు నుండి ప్రారంభమవుతుంది. గతంలోనే ఈ యొక్క వీడియో జరిగే నాటికి ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. మాస్ గా పెట్రోల్ లాంటివి లేదా ఏదైనా బ్లాస్ట్ లాంటివి జరిగి మనుషులు చనిపోతారు అని నేను గతంలోనే చెప్పా. ఈ వీడియో జరిగే నాటికి అది జరిగింది. 20 మంది దాకా చనిపోయారు. ఇంకా ఎంతమంది గాయపడ్డారు, ఎంతమందికి ఏమైందనే సంగతి తెలియదు. కాబట్టి ఉన్నటువంటి కాలం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కాలం. అయితే ఈ యొక్క జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని 12 రాసుల వారు కూడా వీలైనంత వరకు నిత్యం దీపారాధన చేయండి. దీపారాధన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా దీపారాధన చేయండి. దీపారాధన చేసేటప్పుడు వీలైతే నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె లేదా ఆవ నూనె, ఆముదము, నెయ్యి, ఆవు నెయ్యి, ఆవాల నూనె, విప్ప నూనె, సంపెంగ నూనె, ఇలా మనకి 8 నుంచి 9 రకాలైనటువంటి నూనెలు ఉంటాయి. ఏదైనా దేంతోనైనా మీరు దీపారాధన చేయొచ్చు. లేదండి అన్ని కొద్దిగా తీసుకొచ్చుకొని 1 లీటర్గా జమ చేసుకొని పెట్టేసుకొని వాటితో దీపారాధన చేయండి, ఇంకా మంచిది. మీరు నువ్వుల నూనెతో దీపారాధన చేసేటప్పుడు వీలైతే, ఎందుకంటే శని రిట్రేట్ అవుతున్నాడు కాబట్టి నువ్వుల నూనెలో కాస్త బాండీలో పోసుకొని, ఒరిజినల్ నువ్వుల నూనె మనకి ఇదయం కంపెనీ వాళ్ళది కానీ ఇంకా ఏదైనా సరే అంబటి సుబ్బన్న ఏఎస్ బ్రాండ్ లాంటి వాళ్ళది కానీ వస్తుంది. అలాంటి నువ్వుల నూనె తెచ్చుకొని దాంట్లో కర్పూరం వేయండి. సన్న సెగ మీద పెట్టి కర్పూరం పొడి చేసి వేయండి. పచ్చకర్పూరం ఉంటే ఇంకా మంచిది.
ఒకసారిలా తిప్పేసుకుంటే కొద్దిగా వేడైన నూనెలో ఆ కర్పూరం కలిసిపోగానే బాటిల్లో పోసుకొని ప్యాక్ చేసుకోండి. శనికి ప్రతి శనివారము ఇంత ఒక మూతడు నూనె పోయండి శరీరం పైన. ఎట్టి పరిస్థితుల్లో విగ్రహం తాకండి. అలాగే ఈ యొక్క నువ్వుల నూనెతోనే మీరు దీపారాధన చేయండి. ఈ యొక్క నువ్వుల నూనెతోనే ఇంట్లో దీపారాధన చేయండి. నల్లటి కాటన్ వస్త్రం తీసుకొని తిప్పితే మనం ఓ రెండు పక్కల పట్టుకొని ఒక పక్క తిప్పుతూ ఉండి మధ్యలో కంటే అదిలా ముడుచుకుపోయి ఒత్తిలా అవుతుంది. ఆ ఒత్తితో దీపారాధన చేయండి. ఆ దీపంలో నువ్వులు, నల్ల నువ్వులు వేసుకోండి. ఇవి శనికి సంబంధించి మనం చేసేటువంటివి. ఈ మంత్రం కూడా ఏం చదవాలి అనంటే, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఇది మనందరికీ తెలిసినటువంటి మంత్రమే. కానీ ఇంకొక మంత్రం ఉంది. ఆ మంత్రం ఏమిటంటే, శని అరిష్టేతు సుసంప్రాప్తే శని పూజాంచ కారయేత్ శనిధ్యానం ప్రవక్ష్యామి ప్రాణ పీడోప శాంతయే. ప్రాణాన్ని తీయకుండా, ప్రాణాన్ని విసిగిస్తూ, ప్రాణాన్ని బాగా సతాయించేటువంటి గ్రహాలలో కేవలం శనిగ్రహం మాత్రమే ఉంటాడు. ఆయన కర్మ ఫలదాత. వీలైనంత వరకు కూడా ఈ యొక్క శనిగ్రహానికి సంబంధించి ఇప్పుడు నేను చెప్పిన విధంగా గనక చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇప్పుడు నేను చెప్పిన మంత్రం రోజు కూడా 11 మార్లు చదివినా చాలా మంచిది. వీటితో పాటు శని చాలీసా లేదా శని అష్టోత్తర స్తోత్రము అని ఉంటాయి. ఇలాంటివి చదువుకుంటే మంచిది. అలాగే దీపారాధన, నిత్యం దీపారాధన. మీకు గతంలో నేను చెప్పినట్టు నవగ్రహ దీపారాధన ఎలా చేయాలి అని నా గత వీడియోస్లో ఉంది. మీరు ఒకసారి వెళ్తే దాంట్లో దొరుకుతుంది. మేము చెప్పేటప్పుడు మా యొక్క వీడియో మీ దాకా రావడానికి మా ఛానల్ వాళ్ళు ఏవైనా థంబ్నెయిల్స్ వేయొచ్చు. అది ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని బాధపరిచేటువంటిది కాదు. మీరు ఈ వీడియో చూడాలనేది మా యొక్క ఉద్దేశం. ఈ వీడియోకి స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ ఏవైనా యాడ్స్ వేస్తే కూడా స్వతహాగా మాకు సంబంధం ఉండదు. ఎందుకంటే మేము పూర్తిగా జాతక విశ్లేషకులము మాత్రమే. పాపం ఈ వీడియో తీయడానికి వాళ్ళకి అయ్యేటువంటి ఖర్చు కోసం వాళ్ళు ఏవైనా సరే యాడ్స్ తీసుకుంటారు. దానికి అర్చకులకి లేదా మాకు ఈ చెప్పేటువంటి జ్యోతిష్యులకి సంబంధం లేదు. చాలా మంది వ్యక్తిగతంగా దూషిస్తున్నారు ఫోన్ చేసి. అన్యదా భావించరాదు. మీరు మమ్మల్ని తిట్టినా మా తప్పు లేనప్పుడు తిడితే అది మీకే వస్తుంది. వీలైనంత వరకు నలుగురు బాగుండాలి, అందులో నేనుండాలి అని కోరుకుంటూ ఉంటాం. కాబట్టి ఇవాళ రేపు కరుంగలి మాల ట్రెండ్ అయిపోయిందండి. జ్వాలాముఖి మాల అనేటువంటి మాలలు వస్తున్నాయి. ఈ మాల గురించి చెప్తారా అని అడుగుతూ ఉన్నారు. జ్వాలాముఖి మాల అంటే మనకి లావా వచ్చినప్పుడు అది పొంగి రాళ్లపై పడి చల్లారిన తర్వాత ఆ రాళ్ళన్నీ కూడా నల్లగా బొక్కలు పడిపోయిన రాళ్ళలాగా తయారవుతాయి. అలాంటి జ్వాలాముఖి మాలలు మన దగ్గర కూడా ఉన్నాయి. ప్రత్యేకంగా బెంగళూరు నుంచి, తమిళనాడు నుంచి ఈ యొక్క మాలలు తెప్పిస్తున్నాం. ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. ఇవి పూర్తిగా కేవలం మన ఛానల్ వాళ్ళకు మాత్రమే 1116లకు ఇస్తున్నాం. ఏమిటి తేడా కరుంగలి మాలకి జ్వాలాముఖి మాలకి అని అడుగుతూ ఉన్నారు. కరుంగలి మాల నియమాలు ఉంటాయి. అది వేసుకొని పడుకోకూడదు, అది వేసుకొని మైథునం చేయొద్దు. మైథునం అంటే భార్యాభర్తలు కలవద్దు. అది వేసుకొని మాంసం తినొద్దు, అది వేసుకొని మందు తాగొద్దు, అది వేసుకొని మలమూత్ర విసర్జన చేయొద్దు అని. ఈ యొక్క జ్వాలాముఖి మాలకు అలాంటి నియమాలు లేవు. కేవలం మలమూత్ర విసర్జన చేయొద్దు అంతే తప్ప ఎప్పుడు వేసుకోవచ్చు. అది ఎందుకు అంటే ఎవరైనా బాణామతి చేశారు, ఎవరైనా చెల్లంగి లాంటివి చేశారు, ఎవరైనా చెదురుబాటు చేశారు, ఎవరైనా సరే చాతబడి చేశారు, ఎవరైనా గాలి ధూళి ఉంటే అలాంటివి ఏవైనా సరే వస్తున్నాయి, ఎవరైనా పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరంగా ఉన్నటువంటివి ఏవైనా చేసి ఉన్నారు, ఇలాంటివి పోవాలి అంటే ఈ యొక్క జ్వాలాముఖి మాల సహాయపడుతుంది.
మేము చెప్పేటువంటి జ్యోతిష్యపరమైనటువంటివన్నీ కూడా గోచార రీత్యా చెబుతూ ఉన్నాము. ఎవ్వరికి కూడా పర్సనల్గా పుచ్చి మీకు ఇదే జరుగుతుంది అని చెప్పము. అలా మీకు మీ పర్సనల్ జాతకంలో మీకు ఏమేం కావాలనుకున్నా సరే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు ఉంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. 2025 తీసుకొని 3 గంటలు కష్టపడి మీకు 60 నుండి 70 పేజీల్లో జాతకం అందిస్తాం. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.